ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారి కందరికి ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని ఈ వాక్యాన్ని చదువుచున్న అనేక మంది తెలుసుకోవాలి. నిత్య జీవం అంటే ప్రభువునందు మన ఎదుట నిద్రించిన స్వర్గీయ గ్రేసమ్మ గారు ఇప్పుడు నిత్య జీవం నందు ఉన్నారు. మనం గురువారము సాయంత్రం 6 గంటలకు ఆ యొక్క కోడికలో మంచిగా బిర్యానీ తిని వెళ్దాం అని అనకూడదు అంటున్నాడు యేసయ్య. అంటే పాయింట్ ఏంది ఇక్కడ? నిత్య జీవము ఆమె చనిపోయినాకో ఆయన చనిపోయినాకనో లేదు. వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు అనుభవించుటకు అనుగ్రహించేనే నిత్య జీవము. అందుకే నిత్య జీవం అన్నది అదేదో పెద్ద భక్తుల భక్తిని సూచించేదిగా ఉంది అని దేవుని వాక్యం చెప్పట్లేదు. నిత్య జీవం అన్నది నీకు తండ్రికి ఉన్న సంబంధ బాంధవ్యము, నీకు నీ యేసయ్యకు ఉండవలసిన ప్రేమ బంధము. భార్య భర్తలు లీవ్ తీసుకుంటారా? ఈ రోజు మాత్రమే నేను నీకు భార్యను, నేను నీకు భర్తను, రేపు కాదు. రేపు నువ్వెవరో నేనెవరో, నువ్వు వరండాలో పడుకో, వీలైతే ఆ పక్క పడుకో, నేను ఈ పక్క పడుకుంటా అనుకుంటారు. లీవ్ ఉంటుందా? మధ్యలో గ్యాప్ ఉంటుందా? ప్రతిరోజు భార్య భర్తేనా? అలాగే నిత్య జీవం అన్నది దానికి డేట్స్ లేవు, దానికి లీవ్ లేవు, హాలిడే లేదు. మనం ఎలా ఊపిరి తీసుకుంటామో అలాగున అద్వితీయుడకు దేవాతి దేవుణ్ణి ధ్యానించుటయు, ప్రభు అయిన యేసుక్రీస్తును ధ్యానించుటయు, మన దేవుణ్ణి తెలుసుకున్నటయు, అలాగుననే మన దేవాతి దేవునితో సహవాసం చేయుటయే నిత్య జీవము. ఇది ఎల్లప్పుడూ మనం దీన్ని తెలుసుకున్నప్పటి నుండి, ఇది ఎప్పుడు తెలుసుకుంటామో ఈ యొక్క వాక్యం, ఈ సందేశాన్ని, ఈ రెవల్యూషన్, ఈ మిస్టరీని ఎప్పుడు తెలుసుకున్నామో అప్పటి నుండి మన జీవితం అంతా కూడా నిత్య జీవంలోనే మనం బ్రతకాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు? నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ. కుమారునికి దేవుడు ఎవరినిచ్చాడు చెప్పండి? కుమారునికి దేవుడు ఎవరినిచ్చాడు? కుమారునికి ఇవ్వబడింది కుమారులే, ద బిలీవర్స్. We are the believers. మరి వారందరికీ ఏమి ఇచ్చారని దేవుడు చెప్తున్నాడు? వారందరికీ యేసయ్యే కుమారుని గూర్చి కుమారుడు అని యేసుక్రీస్తు తన నోటితో పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ మరలా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉన్నాయి కదా. మన అపోస్తులైన యోహాను ఇలా రాశాడేమో అనుకుంటున్నాం. కాదు. దిస్ ఈస్ అ ప్రేయర్. చాప్టర్ 17 ఆఫ్ గాస్పెల్ జాన్ ఈస్ అ ప్రేయర్, ఈస్ అ లాంగ్ ప్రేయర్. ఏదైనా పెద్ద ప్రార్థన యేసయ్య ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చేశాడు అంటే అది ఇదే. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా ప్రార్థన. యేసయ్య చేసిన గొప్ప ప్రార్థన, పెద్ద ప్రార్థన. అది దేనికి చేశాడు యేసయ్య? ఆయన సిలువ గురించో, శత్రువుల గురించో, ఆయన పట్టుకునే వారి గురించో కాదు, మన గురించే. మన కొరకు ఆయన ఇన్ని చేస్తూ చివరికి ఇంకా ఆయన తను తాను అప్పగించుకుంటాడు. ఆ దినానికి ముందు కూడా యేసయ్య మన కొరకే ప్రార్థన చేస్తున్నాడు తండ్రి అయిన దేవునికి. మనలను గూర్చి విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి అయిన దేవునికి. కుమారుడు కుమారులైన వారందరికీ అనగా తండ్రి అయిన దేవునికి కుమారులుగా అయిన వారందరికీ ఇంకా కుమారులుగా అయ్యే ఆ పరిపూర్ణమైన ప్రణాళిక నెరవేర్చబడాలి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నీ బిడలైన వారు లేదా నీ ప్రజలైన వారు, నీవు నాకు ఇచ్చిన వారు, వారందరూ అంటూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఆయన దృష్టిలో ఏంటి? కుమారులుగా లిస్ట్ చేయబడిన వారు. ఇంకా చెప్పాలి అంటే కుమారులుగా షార్ట్ లిస్ట్ చేయబడిన వారందరికీ నీ కుమారుడును యేసుక్రీస్తునైనా నేను వారందరికీ నిత్య జీవమును అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా. సో ఇప్పుడు ఇది ట్రూ అయిపోయింది. యేసుక్రీస్తు కలగనినది, యేసుక్రీస్తు అనుకునినది, యేసుక్రీస్తు ఇదిగో వీరందరికీ కూడా నిత్య జీవమును అనుగ్రహించుటకే నీవు నాకు అధికారాన్ని ఇచ్చావు తండ్రి. నిత్య జీవాన్ని వీరందరూ పొందుకునేదిగాక అని ప్రార్థిస్తూ ఆయన ఏమంటున్నాడు? అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. అండ్ నిత్య జీవం అంటే ఏంటి? ద ఇటర్నల్ లైఫ్ ఈజ్ బేసికలీ కమ్స్ ఫ్రమ్ నోయింగ్, ఆర్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ నోయింగ్.
నిత్య జీవం అంటే బేసిక్గా మన దేవుణ్ణి గూర్చి తెలుసుకొనుటయే. మనిషికున్న అతి పెద్ద ఆశ, మానవ జాతికుండే అతి పెద్ద ద ఎక్స్క్విజిట్ క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే ఇదే, నోయింగ్. అంటే ఏంటి? తెలుసుకోవాలి అన్న ఉత్సుకత మానవునిలో సహజ సిద్ధంగా ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది 90 సంవత్సరాలైనా ఉంటుంది. ఈ నోయింగ్ ని దేవుడు ఈ నోయింగ్ కి పెట్టాడు. నో మీన్స్ నోయింగ్ గాడ్. తెలుగులో ఏముంది? అద్వితీయ సత్య దేవుడు అయిన నన్నును ఎరుగుటయే. తెలుసుకొనుట అన్న దానికి ద స్ట్రాంగెస్ట్ వర్డే ఎరుగుట. దారిలో పోతూ ఉంటే మనం చాలా తెలుసుకుంటూ ఉంటాం, అవునా కదా? మనం రోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు మనం క్రాస్ అవుతూ ఉంటాం అనేకమైన థింగ్స్. కానీ మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు అనుకోండి, వారి గురించి మనం ఎలా తెలుసుకుంటాం? రోడ్లో వెళ్ళిన విధముగా అయితే తెలుసుకో. చాలా ఇంట్రెస్ట్ తో, మక్కువతో, ఆసక్తితో ఆ వ్యక్తిని గూర్చిన సంగతులన్నీ మనం తెలుసుకుంటాం. ఇది ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని వేల లక్షల కోట్ల మంది ఉంటే వారందరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయము, ఎందుకంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి మరి ఎవరి గురించి అయితే పాసిబుల్ అవుతుంది? కొంతమందిని గూర్చి అయితే పాసిబుల్ అవుతుంది. అది మనకు దగ్గరగా ఉన్న వారిని గూర్చి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. మరి దీని నుండి మనకు ఒక స్ట్రాంగ్ థాట్ పుట్టాలి. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మరి దేవుడు మనం చెప్పకనే మనుషులను గూర్చి, మన చుట్టూ ఉన్న కొంతమందిని గూర్చి, మనకిష్టమైన వారిని గూర్చి అనేక రకములుగా మనము తెలుసుకోవడానికి తహతహలాడుతూ ఉన్నప్పుడు, చాలా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, చాలా వ్యయ ప్రయాసలు మనం వెచ్చిస్తూ ఉన్నప్పుడు, ఎంతగానో ప్రయాసపడుతూ సమయాన్నంతా అది ఉపయోగకరంగా ఉంటుందో నిష్ప్రయోజనంగా ఉంటుందో తెలియకనే మనము అంత వెచ్చిస్తూ ఉన్నప్పుడు దేవుడే ఒక ప్రత్యక్షతను అనుగ్రహించి నన్ను నీవు తెలుసుకో, నన్ను గూర్చి నీవు పరిపూర్ణంగా ఎరుగుము అని చెప్తూ ఉన్నప్పుడు మరెంతగా తెలుసుకోవాలి. అండ్ దిస్ ఈస్ ద టాస్క్ ఆఫ్ అవర్ లైఫ్, దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ అవర్ లైఫ్. ఇదే మన పొజిషన్ ఏంది? సీఎం కాదు. మన పొజిషన్ రాజకీయాల్లోనో వీటిలోనో ఉండేది కాదు. మన పొజిషన్ ఏంటి? ఎరుగుటయే మన పొజిషన్. రోజు లేచిన వెంటనే ఏమైనా ఆలోచించాలి, ఇదే నా పొజిషన్ ఏంటి? ప్రతి దినము కూడా ఆయన్ను ఎరుగుటయే, ఆయన మహిమను, ఆయన ప్రభావమును తెలుసుకోవలసినంత తెలుసుకోవడమే నా పొజిషన్. దట్స్ మై లైఫ్. పొజిషన్ మీన్స్ అవర్ లైఫ్ అండ్ అవర్ లివింగ్. ఇదే నా యొక్క జీవితం యొక్క సార్థకత. నా తండ్రి అయిన దేవుని గూర్చి, నా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తుని గూర్చి మరింతగా నేను తెలుసుకుంటా. అది తెలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప ప్రణాళిక జీవ గ్రంథమైన బైబిల్. అందులో ఉన్న ప్రతి లేఖనము, ప్రతి వాక్యము, ప్రతిదీ దేవుడు నా కొరకే అనుగ్రహించాడు. కాబట్టి ఆయన నన్ను నడిపించేంతగా, ఈ వాక్యము ద్వారా ఆయన నన్ను ఎలా నడిపిస్తాడో ఆ విధంగా నడిపింపబడుచు నా తండ్రి అయిన దేవుని గూర్చి, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి మరింతగా నేను తెలుసుకొని నిత్య జీవమును అనుభవిస్తా. మరి నీవు ఎంత తెలుసుకుంటావో అంత నిత్య జీవములో ఉన్నట్లే, నిత్య జీవములో నీవు ట్రావెల్ అవుతూ ఉన్నట్లే.